నిన్నటి రోజు వెలువడ్డ ఫలితాలలో కేంద్రంలో మళ్ళీ తిరిగి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి స్వతహాగా తగ్గినప్పటికీ తన మిత్రపక్షాలతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఇప్పటికీ బీజేపీకే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫలితాల కోసం తెలుగు ప్రజానికమంతా ఆతృతతో ఎదురుచూశారు. నిన్న వెలువడ్డ ఫలితాలు తెలుగు ప్రజానికాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. 2014లో 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి నిన్నటి ఫలితాలలో కేవలం 11 స్థానాలు రావడం అనేది ఎవరి అంతుపట్టనటువంటి విషయంగా మారింది. జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల కాలంలో సామాజికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ ఊహించని విధంగా తీర్పునిచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటమే కాదు ఘోరమైన ఓటమిని మూటగట్టి పంపారు. అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి లేదా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ ఓటమికి కారణం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకంటే ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఉండి అనునిత్యం ప్రజలలో ఉన్నటువంటి నాయకునిగా ఒక పేరు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గాలి ముందు సినిమా స్టార్లు కూడా గత ఎన్నికల్లో మట్టి గరిచింది. కానీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమై వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటన్నది కూడా అంతుపట్టని పరిస్థితుల్లో మిగిలిపోయాయి. దానికి కారణం ఏమై ఉంటుందనేది ఇప్పుడు విశ్లేషకులు, పార్టీ శ్రేణులు, మేధావులు తలలు పట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధానంగా ఒక 5 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో జగన్మోహన్ రెడ్డి ఒక సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టిందని చెప్పచ్చు. అందులో భాగంగా ఆయన తీసుకున్నటువంటి నాడు నేడు అనే కార్యక్రమం పేరు మీద ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకురావడం ద్వారా అనేక మంది పేద ప్రజల పిల్లలు మంచి నాణ్యమైన విద్యను పొందే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరిగింది. అయితే విద్య మీద ఖర్చు పెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే రాబోయే తరాలకు మంచి నాణ్యమైన విద్య దొరికితే వాళ్ళే తిరిగి ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేసుకోవడానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో తీసుకురావడానికి, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి పెరగడానికి విద్య ప్రధానమని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టింది. ఈయన తీసుకొచ్చినటువంటి పథకం నాడు నేడు అనేటువంటి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళ పిల్లలు. ఆ విద్యార్థులకు ఓటక్కు లేదు, ఈయనకు ఓటేసే అవకాశం లేదు. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలబడాలి. ఆ తల్లిదండ్రులలో జరిగింది ఏంటంటే మెజారిటీ తల్లులు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన తండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నచ్చలేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మద్యపానం నిషేధిస్తా అనేటువంటి మాట మీద మద్యపానాన్ని నిషేధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే మద్యపానం యొక్క ధరల్ని పెంచడం. ఈ మద్యం ధరల్ని పెంచడం అనేటువంటి నిర్ణయం ఏదైతుందో అది ఆంధ్రలో ఉన్నటువంటి ఈయన మాట్లాడుతున్నటువంటి వెనుకబడ్డటువంటి వర్గాలు కానీ కులాలు కానీ వాళ్ళ దైనందిన జీవనంలో మద్యం ఒక భాగమైంది. మద్యం రేట్లు పెంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద సాధారణంగానే మధ్యతరగతి పురుషులలో, కింది తరగతి పురుషులలో వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిన వాళ్లకు సాయంత్రానికి మద్యం ధర అందుబాటులో లేకపోవడంతో పురుషులలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడింది. రెండోది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కూడా ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి వీల్లేదు, అది నిషేధించబడ్డది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఆమోదించినటువంటి బ్రాండ్ మాత్రమే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అందుబాటులో ఉంది. కాబట్టి మద్యం ప్రియులు, మద్యంతో రోజు ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆలోచించారు. ఈయన ఏదైతే అభివృద్ధి, సంక్షేమం అనే పేరు మీద అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిండనేటువంటి కారణం ఏదైతుందో దాంట్లో వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని ఈయన కానీ ఈయన పార్టీ కానీ ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అయింది. ఎలా అంటే ఆయన ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లకు సంబంధించినటువంటిది కానీ, పోర్టులకు సంబంధించినటువంటిది కానీ, పోలవరంకు సంబంధించినటువంటిది కానీ
అది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది, అది జరగడం వల్ల రేపు ప్రజలకు ఏం జరుగుతుంది అని చెప్పుకోవడంలో ఆయన పార్టీ, ఆయన శ్రేణులు, స్వతహాగా ఆయన కూడా విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉండి సంక్షేమ పథకాల బటన్ నొక్కడం తప్ప ఆయన ప్రజలకు అందుబాటులోకి వచ్చి కానీ, ప్రజల ముందుకు వచ్చి కానీ ఆయన ఏం చేస్తున్న విషయాన్ని చెప్పుకోవడంలో 100కి 100 జగన్మోహన్ రెడ్డి విఫలమైందని చెప్పుకోవచ్చు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సందర్భంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడూ తాను స్వయంగా ప్రకటించలేదు. ఆ బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఒక మౌత్ పీస్గా వాడుకుంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని చూసి ఓట్లేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డిని జననాయకునిగా, జననేతగా ప్రజలు భావించలేదు. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఏం జరుగుతుందనే అంశాన్ని చర్చించకుండా, చెప్పకుండా ఆయన కేవలం సంక్షేమ పథకాలు పట్ల ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అంతర్గతంగా 4 గోడల మధ్య తీసుకున్న నిర్ణయాలు, అవి అమల్లో చాలా పారదర్శకంగా ఉన్నా, అమల్లో చాలా గొప్పగా ఉన్నా ముందు ప్రచారంలో పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమైండు. ఇంకా పోయినట్టయితే ఈయన తీసుకున్నటువంటి ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి భారతదేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సంస్కరణలు అంత సాహసం చేశారు. ఉదాహరణ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పథకాలను తీసుకుపోయేటువంటి కార్యక్రమం చాలా గొప్ప ఓ సంస్కరణ ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రతినిత్యం ఏదో ఒక పేదవాడు తనకు కావలసిన అవసరం కోసం, అది ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే, రేషన్ కార్డు నుంచి మొదలు పెడితే, పెన్షన్ వరకు కానీ ఏది కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి దండం పెట్టి చేతులు కట్టుకొని అయ్యా నీ బాంచనని చెప్పేసి ప్రాధేయపడితే తప్ప ఈ ప్రజాస్వామ్యంలో వాడి పని అయ్యేది అవకాశమే లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తన ఇంటికే ప్రభుత్వాన్ని పంపి వాళ్ళకు కావలసినటువంటి అవసరాలను తీర్చడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప సంస్కరణ. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి వాటిని ప్రజల ముందు పెట్టడంలో, దాన్ని ప్రచారం చేయడంలో విఫలమైంది. మూడవది పోతే ఏంటంటే, ఈయన నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి కొన్ని ముఖాలు వాళ్ళు మంత్రి పదవి స్థానంలో ఉండి వాళ్ళు చేసినటువంటి కొన్ని చిల్లర చేష్టల వల్ల ఇలా జగన్మోహన్ రెడ్డి దుఃఖించే పరిస్థితి వచ్చింది. ఏంటంటే వీళ్ళ అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అసెంబ్లీ కేంద్రంగా ఈయన మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులు, ఇలా పార్టీ సీనియర్ నాయకులను పిలువబడుతున్నటువంటి వాళ్ళు వాడినటువంటి భాష మొత్తం తెలుగు జాతి అవమానపడేలా ఉంది. ఉదాహరణకు, చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యవహారాల మీద, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న మహిళల మీద వీళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని తెలుగు సమాజం లేదా సభ్య సమాజం హర్షించదు. అలాంటి పదజాలం వాడినప్పుడైనా కనీసం ముఖ్యమంత్రిగా ఈయన ముందుకొచ్చి ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి తనకున్న గౌరవాన్ని చాటి చెప్పే విధంగా ఇటువంటి వాక్యాలు అభ్యంతరకరమైనవి కాబట్టి వాటికి నేను వ్యతిరేకిస్తున్నా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గౌరవం చాలా పెరిగేది. అట్లని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదంటే చాలా భయంకరమైనటువంటి వాళ్ళ భాష కూడా దిగజారింది. కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి ఒక సభ్య పదజాలాన్ని వాడడం, ఒక సభ్యతగా వివరించడం అనేది ఆయనకు అవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఎవరి మీద అసభ్య పదజాలం వాడిందని నేను అనట్లేదు. కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొందరు అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన మౌనంగా ఉండడం అంగీకారం కిందకి వచ్చింది. కాబట్టి అది కూడా ఆయన పట్ల, ఆయన పార్టీ పట్ల ప్రజలలో చులకన కావడానికి కారణమైంది. మరి ఇంత సామాజికమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు కావడానికి, ఆయన ఓడించడానికి జరిగినటువంటి ప్రయత్నం అంతా ఇంతగా ప్రధానంగా ఆంధ్రలో కులాల ప్రాతిపాదికన ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నది. కాబట్టి ఆ కులాలలో ప్రధానంగా ఆర్థికంగా స్థిరపడ్డటువంటి కులమైనటువంటి కమ్మ కులం, సామాజికంగా బలంగా ఉన్నటువంటి, అంటే సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి కాపులు, ఈ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎన్నికల కంటే ముందే ఈ ఎన్నికలలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలలో, అందులో అట్టడుగు వర్గాలలో జగన్మోహన్ రెడ్డికి సామాజికంగా తీసుకొచ్చిన మార్పుల వల్ల, సంక్షేమ పథకాల వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావించిన వాళ్ళు వలస ఓటర్లను తీసుకొచ్చి ఓటేయించడంలో చాలా పకడ్బందీగా, ప్రణాళికబద్ధంగా విజయవంతం సాధించారు.
ఎన్నికల రోజు దాదాపు 14 నుంచి 15 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు ఓటేయడానికి వచ్చి ఓటేశారు. ఎన్నికల రోజు, ఆంధ్రలో ఎన్నికలు జరుగుతున్న రోజు హైదరాబాద్లో కూకట్పల్లి, మాదాపూర్, ఎల్బీ నగర్ ప్రాంతాలలో ఒక హాలిడే వాతావరణం కనబడ్డది. కారణం ఏంటంటే ఆంధ్ర ప్రజలంతా ఓటేయడానికి పోయారు. దానికి అప్పటి వరకు ఎలాంటి వసతులు కలిపినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి బస్సులు పెట్టి ఆంధ్ర ప్రజల్ని ఆంధ్రకు తరలించి ఓటేయడం కోసం అవకాశం కల్పించింది. తద్వారా లక్షల మంది ఆంధ్రకు ఓటేయడానికి పోయినటువంటి, ఇక్కడ సెటిల్ అయినటువంటి తెలంగాణలో వలస వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు ఎన్నికల రోజు ఆంధ్రాకు పోయి ఓటేసిన సందర్భంలో ఆ ఓటు బ్యాంక్ అదంతా తెలుగుదేశం కూటమికి ఉపయోగపడదు. ఎందుకు అనంటే హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర వాళ్ళ పిల్లలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో పెట్టిన పల్లె చదువుకుంటలేరు. కాబట్టి దాని విలువ వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి ఓటర్లంతా కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఓట్లేశారు. అట్లా దాదాపు 14-15 లక్షల ఓటర్లు బయట నుంచి వచ్చిన ఓటర్లే జగన్మోహన్ రెడ్డికి ఓటమికి ఒక కారణమై ఉన్నాయి. ఆ బయట నుంచి వచ్చినటువంటి ఓటర్ల నాడిని కనిపెట్టడంలో, వాళ్ళను ఆర్గనైజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ విఫలమైంది. ఈయన 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఒక ఫైటింగ్ నేషన్ కోల్పోయాడు. అదేంటంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈయన బాధ నుంచి మొదలై ఎదిగినటువంటి నాయకుడు. తండ్రి చనిపోయినటువంటి దుఃఖం నుంచి ఒక నాయకునిగా ఎదిగొచ్చి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది సహజంగా ఎవరికి సాధ్యం కాదు. ఆ గుండె నిబ్బరం కానీ, ఆ ధైర్యం కానీ, ఆ కమిట్మెంట్ కానీ, జైల్లో ఉన్నాక కూడా ఒక నాయకునిగా ఎదిగి ముఖ్యమంత్రి కావడం అనేది చరిత్రలో బహుశా జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. కానీ అంత ఫైటింగ్ నేచర్, అంత సహజంగానే అంత కుట్లాడితత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో అక్కడక్కడ రాజీపడ్డాడు. కొందరిని నమ్మకూడని వాళ్ళని నమ్మాడు. ఈ 2 వైఖరుల వల్ల జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చింది. ఒకటి ఏంటంటే ఈయన కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా రాజీ ధోరణి వహించాడు. అంటే భారతీయ జనతా పార్టీతో, నరేంద్ర మోడీతో పూర్తిగా రాజీ ధోరణి వ్యవహరించాడు. ఈ రాజీ ధోరణి ఏదైతుందో వాళ్ళు ఈయనను సందర్భానుసారంగా ఈయన దెబ్బకొట్టడానికి ఒక కూటమి కట్టారు. ఆ కూటమికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ఈయన అనేక పార్లమెంటు బిల్లుల్లో నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారు. మరీ అన్నిటికి మించి ఎక్కడ ఫైటింగ్ నేచర్ను కోల్పోయాడు, ఎక్కడ ప్రశ్నించతత్వాన్ని కోల్పోయాడనంటే మణిపూర్లో జరిగినటువంటి మారణ హోమానికి నిరసనగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర మిత్రపక్షాలు నరేంద్ర మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానంలో కూడా ఈయన పార్లమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంపీలు నరేంద్ర మోడీకి మద్దతుగా ఓటేసింది. అంటే అంతలా దిగజారాల్సినటువంటి పని లేదు. పోనీ అలా బీజేపీతో ఈయన అండగాగినందుకు అదనంగా బీజేపీ నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి ఆంధ్రలో ఏమైనా అభివృద్ధి చేసినట్టు ఈయన చెప్పుకోగలిగినంటే దానికి ఉదాహరణలు కూడా ఏం లేవు. అంటే ఈయన రెండుటికి చెడ్డ రేవర్లా మారాడు. సందర్భాలలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిని అదే నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి ఆ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే పరిస్థితి వచ్చింది. అంటే ఈయన నమ్మకూడని వ్యక్తులతోటి చేయకూడని స్నేహం చేసి ఇక్కడ దాకా పరిస్థితులు తెచ్చుకున్నాడు. ఇవాళ మమతా బెనర్జీని చూడండి, ఆమె భారతీయ జనతా పార్టీతో డి అని కొట్లాడుతుంది. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే సెక్యులరిజాన్ని కాంక్షిస్తున్న ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక దిక్సూచిగా, ఒక ఆశగా కనిపించడం. మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే ఒక కొత్త మోడల్ ప్రయోగాలు చేస్తూ దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను సంస్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి రేపు దక్షిణ భారతదేశంలో గొప్ప నాయకుడు ఎదిగేటోడు. కానీ ఆయన కేవలం గుజరాత్ మోడీని నమ్ముకోవడం, గుజరాత్ వల్ల కౌగిల్లో చిక్కుకోవడం, తన స్వతహాగా ఫైటింగ్ నేషన్ వదులుకోవడం, ప్రజల మధ్యలో ఉండడాన్ని పక్కకు పెట్టడం, తన పార్టీ పట్ల పార్టీ వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరును నియంత్రించకపోవడం, ముఖ్యంగా తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు ఎప్పటికప్పుడు వివరించకపోవడం, పోల్ మేనేజ్మెంట్లో వ్యూహాత్మకంగా ప్రవర్తించకపోవడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలైనవి. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విద్యా సంస్కరణ ఏదైతుందో అది చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆంధ్ర విద్యార్థుల ప్రతిభ ఏదైతుందో అది ఒక జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశంలో ఉన్నతంగా నిలిపింది.
అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో లేకున్నా ఆయన వల్ల లబ్ధి పొందిన పిల్లలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని చిరకాలం తన మనసులో పెట్టుకునే అవకాశం.